ముత్యం ధరించిన మహాతల్లి ఏమ ఇట్లా ఎప్పుడైతే అడగగా ఒక్కసారి వాళ్ళ భావన జుట్టు పట్టుకొని బయట పడేసి ఎర్రని ఇనప కడ్డీలు తీసుకొచ్చి వాతలు వేపించి 20 వేల రసం పెట్టాడు ఆ బావ దగ్గరికి రాదు. ఒరే చూడు కావపోయి ఒరే కాడికి వచ్చింది. అయ్యా నువ్వు నా కూతురు అడుగుతావా? బంగారు పువ్వు నీయాల పెరిగిన కాదు అనవా సరే కూర్చోటే గొప్పలే కానీ ఓకే కానీ నీకే మంచిగా బొక్క కందిపోకుండా ఉంటాయి. బంగారు పెరిగిన నీవు నా ముద్దురు కూతురు అడుగుతావా? అసలు నా ముద్దురు కూతురు అడగాలంటే నీకేమైనా అర్హత ఉన్నదా? నీకు 7 శాపంలో ఉన్నవి. నా ముద్దురు కూతురిని జోడించుకో నా ముద్దుల కూతురిని అయ్యా పార్వతి సేవ నేను పడేస్తానా కానీ ఇంటికి కూడా వయో వృద్ధుడికైనా ఇస్తారు కానీ శివునెత్తుకారే వయో వృద్ధుడికైనా ఇస్తారు కానీ సేవామోనం కట్టి సంపుతానైనా కానీ పార్వతి సెలయేసి సాగు బట్టలైనా కొడతాను కానీ మీ గౌతముల వారింట నా కూతురిని నేను ఇవ్వనని చెప్పి ఎప్పుడైతే అన్నాడో జరిగిన పరాభయం చెప్పుకుంటారా? చెప్పరు కదా. గౌతముల వారు అలా 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 నడుచుకుంటూ ఆ శేఖరమాన కాడికి వచ్చాడు. అక్కడ వచ్చిన శంకర మఠం కొట్టేసరికి వాళ్ళ భార్య ఎవరో జలకన్య పార్వతి ఏం చేస్తుందో తెలుసా? ఎవరి మా అన్నయ్య గారు బాగున్నారా? మా అన్నయ్య గారు బాగున్నారా? మా వదిన గారు బాగున్నారా? జవలికా పార్వతి నా ముద్దులు మేనకోడలో బాగున్నదా? మన పట్టణం అంత క్షేమంగా ఉన్నదా? అందరు బాగానే ఉన్నారమ్మ జలకన్య పార్వతి. ఇక్కడ కొట్టింది అప్పుడు చెప్పుకోవట్లేదు, చెబితే పరుగు పోయిందిగా. అలా చెప్పుకోకుండా ఆ రోజుకి అలా ఉన్నాడు. ఏమండి నా కొడుకు అడిగారా? నా ముద్దులు మేనకోడలు అడిగారా? ఇస్తామన్నారా? కానీ గౌతముల వారి నోట్లోంచి మాట రావట్లేదు. గౌతముల వారి నోట్లోంచి మాట రావట్లా. అక్కడ చేసిన పరాభం ఏంది? తీర్చి బయటేసి ఇనప రాజు తీసుకొచ్చి వాతలు వేయించి 12 వేల రసం పట్టించి పంపించాడు. ఇంకేం చెప్పుకుంటాడు కొట్టినాడు. ఆ రోజు అలా సేర తీరాడు. ఇంకా పొద్దున్నే జలకన్య పార్వతి ఏం చేస్తున్నా తెలుసా? ఏ ఎంతక పురుడు దువ్వుకొని సంపంగి నూనె పెట్టుకొని జాలారి స్నానం చేసి పట్టు వస్త్రములు కట్టి ఎక్కడికి బయలుదేరిందయ్యా? మధ్యన బావుల పత్రం వాళ్ళ అన్నగారు దండిగిరి రాజింటికి బయలుదేరింది. బాంబల్లోనే రాజసింగార పట్టుల మహాతల్లి జలకన్య పార్వతి చూసి దండిగిరి రాజా ఈ ముద్దు చెల్లెలు జలకన్య పార్వతి వస్తుంది అనగానే ఆయనకేం చేస్తున్నాడు తెలుసా? పట్టు పరదములు నేడు పరిపించనేడు, మల్లెపూలు నేడు పార్పులు చేపించనేడు. ఆ మల్లెపూల మీద నడిపిస్తున్నాడు వాళ్ళ చెల్లెల్ని జలకన్య పార్వతి. ఆయన బావన కొట్టింది చెల్లెలు ఒకేమో అనబట్టింది. దీని కథ ఎలా ఉన్నది? అక్కడ బాగున్న వాళ్ళ చెల్లెకి ఏం చేశాడు తెలుసా? ముత్యాల రత్నములు పొదిగా సింహాసనం చేపించాడు. సింహాసనం చేపించి వాళ్ళ చెల్లెని అలా పక్కన కూర్చోబెట్టుకొని అమ్మా జలకన్య పార్వతి బావగారు బాగున్నారా? అల్లులందరూ బాగున్నారా? పట్టణం అంతా శంకర మఠం బాగున్నారా? అన్ని బాగానే ఉన్నాయి అన్నయ్య. అన్నయ్య ఒక మాట అడిగేనా? చెప్పు అడుకో. చెల్లెలు అన్నయ్య ఒక మాట అడిగేనా? అడగమంటావా? అన్నయ్య కాసేపు అడుగుతాను అన్నయ్య అని చెప్పి ఆ సాయంత్రం భోజనములు చేసి తాంబూలం వేసుకొని ఆ రాజ కచేరీలో ముత్యాల సింహాసనం మీద అన్నా చెల్లిలో కూర్చొని అన్నయ్య ఒక మాట అడిగేనా? అన్నయ్య ఒక మాట అడిగేనా? అన్నయ్య ఒక మాట. చిన్నది కాదు అన్నయ్య, నా ముద్దు కందిపోయితే పెంచావు గారాభంగా కోడలు